నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు అండి వారాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమి తిథి అండి. పంచమి తిథి శుక్రవారం నాడు రావడం అనేది చాలా విశేషం. ఈరోజు ధనం అనేది పెంపొందించుకోవటానికి శక్తివంతమైన ఒక మంత్రాన్ని కూడా ఈరోజు వారాహి అమ్మవారికి సంబంధించిన మంచి రోజులలో కనుక అనుకోగలిగితే నిజంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి. ఇంకా అమ్మవారి చేతిలో ఉన్న ఈ కుంకుమని తాకమని చెబుతున్నాము. ఎందుకో ఏంటో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు 19వ తారీఖు శుక్రవారం నాడు పంచమి తిథి రావడం అనేది జరిగిందండి. మనందరికీ తెలుసు వారాహి అమ్మవారికి చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. మనకి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా చాలామంది అండి, అక్క నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాను, నేను అనుకున్నది జరగటం లేదు అని చెప్పి చాలామంది కూడా నిరాశపడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి. మనకి ముందు మనకి ఎంతైతే కష్టపడుతున్నామో దానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. నమ్మకంతో ఈరోజు వారాహి అమ్మవారిని తలుచుకొని ఈరోజు రాత్రి అండి 7 గంటల నుంచి 12 గంటల సమయంలో నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు అమ్మవారి చేతుల మీదుగా కుంకుమని కూడా మనకి అందిస్తున్నారండి. ఒక్కసారి ఈ కుంకుమని తాకండి ఫ్రెండ్స్. తాకి మీరు చేయవలసిన ఒక చిన్న మంత్రం అనేది కూడా ఉందండి. అంటే ఒక చిన్న పరిహారం కూడా ఉంది. అది ఏంటి అనేది తెలుసుకుందాము. నిజంగా అండి ఒక మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మనం చేసే పరిహారాలు ఎక్కువగా ఎలాంటి పరిహారాలు అవి ఉంటాయి అని అంటే, మనకి అప్పుల బాధల నుంచి బయటపడాలి అని లేదంటే కనుక మనం ఆర్థిక ఇబ్బందులు మెరుగుపరచుకోవడానికి, బంగారాన్ని విడిపించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామండి. అలాంటి రోజుల్లో మంగళవారం శుక్రవారం చాలా విశేషంగా ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి కూడా శుక్రవారం నాడు పంచమి తిథి రావడం అనేది జరిగింది కాబట్టి మన ఇంట్లో ఉన్న కుంకుమని మీ అందరిళ్లలో కూడా అమ్మవారిని తలుచుకొని, చాలామందికి ఇంకా డౌట్ అనేది కూడా ఉందండి, అక్క అమ్మవారి ఫోటో లేదు కదా, పంచమి తిథికి మేము అమ్మవారిని పూజించవచ్చా అని కూడా అడుగుతున్నారు. ఇంట్లో ఫోటో లేకపోయినా పర్వాలేదండి, మీరు కొంచెం కుంకుమని తీసుకోండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో, రాగి ప్లేట్లో కానీ ఇతర ప్లేట్లో కానీ మీ ఇంట్లో ఏదైతే ఉందో అది తీసుకోండి. కొంచెం కుంకుమని తీసుకొని ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత నుంచి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. ఆ తర్వాత శక్తివంతమైన ఒక మంత్రాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఇంకా ఈ పరిహారం అనేది ఎందుకోసం మీరు చేస్తున్నారు అనేది గట్టి సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు బంగారం అనేది ఉంది, బ్యాంకులో విడిపించుకోలేకపోతున్నాము, అందుకోసమే నేను ఈ పరిహారం చేస్తున్నాను అని గట్టి సంకల్పం చేసుకోండి. లేదంటే అప్పుల బాధ నుంచి బయటపడాలి అనన్నా, లేదంటే కనుక మీకు రావాల్సిన డబ్బులు రావాలి అనన్నా కూడా, దేనికోసమైతే చేస్తున్నారో శత్రువుల బాధల నుంచి బయటపడాలి అనన్నా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఈరోజు మనం తెలియజేయబోయే మంత్రం కూడా అండి ధనాభివృద్ధి కోసం అందించబోయే మంత్రం అండి. ఇంకా అందుకోసం కొంచెం కుంకుమని మీరు తీసుకున్నారు కదా, తీసుకొని చక్కగా ఉత్తరం దిక్కుగా చూస్తూ, అంటే వారాహి అమ్మవారికి ఉత్తరం దిక్కుగా కూర్చొని పూజలు పరిహారాలు చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారి ముందు మీరు ఈరోజు పంచమి తిథి కాబట్టి 5 దీపాలు వెలిగించాలి అని మనం తెలియజేశామండి. 5 దీపాలు వెలిగించలేకపోయినా ఒక్క దీపాన్నైనా సరే మట్టి ప్రమిదతో దీపాన్ని వెలిగించుకోండి. అందులో అమ్మవారిని ఊహించుకోండి ఫ్రెండ్స్. ఊహించుకొని కుంకుమని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇంకా మీరు ఏం చేస్తారంటే నేను చూపించబోయే ఈ మంత్రాన్ని అనుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేరే ప్లేట్లో, అంటే ఒక ప్లేట్లో కుంకుమని తీసుకున్నాం కదా, వేరే ప్లేట్లో ఆ కుంకుమని వేస్తూ, అంటే అభిషేకం అమ్మవారి మీద మీరు ఈ కుంకుమని వేయాల్సిన అవసరం లేదు. అంటే ఫోటో కానీ విగ్రహం కానీ లేదక్క మా దగ్గర అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇంకొక ప్లేట్లో మీరు అర్చన చేస్తున్నట్టుగా, అంటే ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని, ఈ పేరు అమ్మవారికి చాలా శక్తివంతమైన పేరండి. మన వజ్రఘోషం ఎలా అయితే తెలియజేశామో, వజ్రఘోషం, అపరాజిత, చాలా పేర్లు అమ్మవారికి ఉన్నాయండి. అలాంటి వాటిల్లో మనకి చాలా ఒక్కసారి పిలిస్తే చాలండి పరిగెత్తుకుంటూ రాగలిగే శక్తివంతమైన పేరు ఇప్పుడు నేను తెలియచేయబోయే ఈ పేరు కూడా. అందువల్ల మీరు కొంచెం కుంకుమని తీసుకొని ఈ మంత్రాన్ని అనుకుంటూ, ఈ మంత్రం అనొచ్చు, అమ్మవారి పేరుని కూడా అనొచ్చు, మనకి ధన సంపదని విపరీతంగా పెంచగలుగుతుందండి. ధనం అనేది అభివృద్ధి అయితే కదా మనం అప్పులన్నీ తీర్చుకోవచ్చు, బంగారాన్ని విడిపించుకోవచ్చు, ఎలాంటి కష్టమైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి. అందువల్ల ధనప్రద వారాహి అనే ఈ పేరుతో అమ్మవారిని ఈరోజు పిలవండి ఫ్రెండ్స్.
ఖచ్చితంగా అమ్మవారు పలుకుతారు. కుంకుమతో పిలిచినప్పుడు అంటే కుంకుమని అమ్మవారికి అభిషేకంగా కానీ అమ్మవారికి ఎలా అయితే మనం సమర్పిస్తామో ఆ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా అమ్మవారి కదిలొస్తారండి. అందువల్ల వేరే ప్లేట్లో ఒక ప్లేట్లో నుంచి ఇంకొక ప్లేట్లోకి వేస్తూ ధనప్రద వారాహి అని చెప్పి ఒక 5 నిమిషాల పాటు అలాగా ఆ కుంకుమను వేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొంచెం కొంచెంగా వేసిన తర్వాత అంటే ఫస్ట్ మీకు సంకల్పాన్ని గట్టిగా అనుకోండి, ఈ కోరిక నాకు ఖచ్చితంగా తీరుతుందమ్మా, మీరు నాకు తోడుగా ఉండి సహాయం చేయండి అని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అనుకోండి ఫ్రెండ్స్. అనుకున్న తర్వాత ఆ కుంకుమని మీరు ఏం చేస్తారు అని అంటే చక్కగా ఒక బరిణలో వేసి పెట్టుకోండి. వేసిన తర్వాత రోజు కూడా మీరు కుంకుమని ధరిస్తారు కదా, నుదుటన ధరించినా సరే పాపిడిలో ధరించినా సరే చక్కగా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళేటప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ కుంకుమని ధరించి బయటికి వెళుతూ ఉండండి ఫ్రెండ్స్. చాలా మంచి జరుగుతుంది. ఈరోజు చెప్పిన ఈ పేరు అనేది చాలా శక్తివంతమైన పేరండి. ఈ పేరుతో ఈరోజు అమ్మవారిని పిలిచి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అమ్మవారు పలుకుతారు. అక్క నేను ఇలా కుంకుమతోటే చేయాలా, లేదంటే కుంకుమ నేను అంటే పూజ గదిలోకి వెళ్ళడానికి కుదరదక్క, ఈరోజు నాన్ వెజ్ తినేసాను, ఈరోజు పంచమి తిథి కాబట్టి అమ్మవారికి నాన్ వెజ్ తినకుండా పూజ చేసుకుంటే చాలా మంచిదండి, మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను, నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అనుకోవాలి అని అనుకుంటే కనుక మీరు మనసులో కుంకుమని తీసుకొని అనుకోకపోయినా సరే మీరు మనసులో అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చండి. అక్క అప్పుల బాధల్లో మునిగిపోయానక్క, నేను ఇలా చేసుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా అమ్మని మీరు మనసులో తలుచుకోవచ్చండి. ఏమీ బాధ ఏమీ లేదు, ఏమి తప్పేం కాదు. ఎందువల్లనంటే ఇంతకుముందు మనం చెప్పిన మంత్రాలన్నీ కూడా కష్టంలో అంటే పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, డెలివరీ టైంలో ఉన్నవాళ్ళు వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా అనుకొని అక్క నాకు వెంటనే స్టొమక్ పెయిన్ తగ్గిందక్క, నిజంగా డెలివరీలో ఉన్న మా చెల్లికి నేను ఇలా అనుకోమని చెప్పాను, తనకి కూడా అక్క నాకు ఎలా నొప్పి కనిపించకుండా పోయిందో తెలియదక్క, నాకు అంత అలా అనిపించింది అని చెప్పి తను కూడా చెప్పిందని చెప్పారండి. అందువల్ల మీరు ఒక్కసారి ఈరోజు ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా కుంకుమతో ఇలా చేసిన తర్వాత అండి కోరిక తీరకుండా ఉండనే ఉండదండి. మీకు సమయం అయితే పట్టొచ్చేమో కానీ అమ్మవారి పంచమి తిథి చాలా విశేషం. అమ్మవారు ఎప్పటికీ మర్చిపోరండి. మీ కష్టాన్ని దేనికోసమైతే చేశారో అది ఖచ్చితంగా తీరుతుంది అని నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు హైప్ అనే పాయింట్స్ వస్తాయండి. ఆ హైప్ అనే పాయింట్స్ కూడా క్లిక్ చేశారు అని అంటే మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.